కరీంనగర్ కు బండి సంజయ్ ఏం చేశారో ప్రతి గ్రామంలో డిజిటల్ ప్రింట్ వేయించారని అక్కడికి వెళ్లి మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ చూసుకోవాలన్నారు బీజేపీ నేతలు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ గంగుల కమలాకర్ తో మంచి సంబంధాలున్నాయని ఆరోపించారు. బండి సంజయ్ మీద మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు బీజేపీ నేతలు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే నాయకత్వం అవసరం, నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. కాబట్టి ప్రతికూల పరిస్థితులలో నాది తప్పు కాదు, వానదేవుడు తప్పు, వర్షాలు పడలేదు, కరెంట్ ఎండిపోతుంది, పొలాల్లో నీళ్ళు ఎండిపోతున్నాయి కాబట్టి 24 గంటలు కరెంట్ వేస్తారు కాబట్టి పొలాలు ఎండిపోతాయని మాట్లాడడం అనేది ఒక అసమర్థుడి యొక్క లక్షణం అని చెప్పదలుచుకున్నా. కాబట్టి నువ్వు ఒక అసమర్థ మంత్రివి, నువ్వు మంత్రివర్గాల్లో కొనసాగడానికి నైతికమైన హక్కు ఎందుకు లేదు అంటే ఈ మాటలు మాట్లాడడం అనేది ఒక రాష్ట్ర మంత్రికి స్థాయికి సరిపోదు, స్థాయికి మంచిది కూడా కాదు. నిన్ను ఎన్నుకున్నదే గత ప్రభుత్వం మంచిగా లేకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పులకి నిన్ను ఎన్నుకుంటే ఈ రోజున ఉన్న పరిస్థితులకు కారణాన్ని ఎవరినో చూపించి తప్పించుకున్న ప్రయత్నం చేయడం అనేటువంటిది ఒక అసమర్థ మంత్రి లక్షణం. పొన్నం ప్రభాకర్ గారు ఆ కోవకి చెందినటువంటి వ్యక్తి. ఆ పొన్నం ప్రభాకర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. వారి మాటలను మనం ఈరోజు తెలంగాణ ప్రజలు పట్టించుకోవట్లేదు. బండి సంజయ్ గారు వాళ్ళ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులే కాదు. బండి సంజయ్ మీద నీకు కోపం ఉంటే, అక్కసు ఉంటే మేము ఇవాళ సవాళ్ళు విసురుతున్నాం పార్టీ తరఫున. నువ్వు మంత్రిగా పోటీ చేయొచ్చు కదా, ఎంపీగా. ఇంకా ఎలక్షన్స్ రాలే, ఇంకా నోటిఫికేషన్ రాలే. రేవంత్ రెడ్డి గారికి అడిగి నేను బండి సంజయ్ ఓడగొడతా అని ఎంపీగా పోటీ చేయి, కరీంనగర్ లో పోటీ చేసి గెలువు. బండి సంజయ్ మీద నీకు అక్కసు ఉంటే, కోపం ఉంటే మీకు ఎంపీగా పోటీ చేయి, గెలవండి. చిల్లర మాటలు, అవాకులు చవాకులు మాట్లాడితే మీ స్థాయిని మీకు దిగజార్చుకున్న వాళ్ళు అవుతారు తప్ప ఈ రకమైనటువంటి మాటలు ప్రజలు నమ్మరు. బండి సంజయ్ గారి స్థాయి ఏంటో, వారి గొప్పతనం ఏంటో, వాళ్ళ పోరాట పటిమ ఏంటో ఇవాళ దేశమంతా తెలుసు, రాష్ట్రంలోనే కాదు. కాబట్టి ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడితే మీరే చీప్ అవుతారని చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ మంత్రివర్గంలో బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు వారి నోటికి ఎంత వస్తే అంత, వారికి ఏం దోస్తే అది మాటలు మాట్లాడి చాలా వదిలిపెట్టినారు. పొన్నం ప్రభాకర్ గారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి ప్రమోట్ అయి వెళ్ళినారు. నిజంగానే వారి పట్ల కిషన్ రెడ్డి గారికో, లేకపోతే మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారికో, అమిత్ షా గారికో, మోడీ గారికో ఎవరికైనా గనుక వారి పట్ల మీరు చెప్పినటువంటి భావన గనుక ఉండి ఉంటే రాష్ట్ర అధ్యక్ష పదవి తర్వాత అంతకంటే ఉన్నతమైనటువంటి స్థానం జాతీయ పార్టీని నడిపించేటటువంటి జనరల్ సెక్రటరీల్లో 8 మందిలో ఒకరైనటువంటి ఉన్నతమైనటువంటి పదవి బండి సంజయ్ కుమార్ గారికి రాదు. మీరు జాతీయ పార్టీలనే పుట్టి జాతీయ పార్టీలనే పెరిగినోళ్ళు, మీకు గాయంత తెలియకపోతే మరి దానికి ఎవలం ఏం చేయలేం. నేను ప్రభాకర్ అన్నను డైరెక్ట్ గా అడుగుతున్నా, బండి సంజయ్ కుమార్ గారు చేసినన్ని అవినీతి ఆరోపణలు, అంత అవినీతి కరీంనగర్ లో ఎవరు చేయలేదు అని మీరు మాట్లాడుతున్నారు కదా. మీ దోస్తు కేటీఆర్ గత ప్రభుత్వంలో షాడో సీఎం గా పనిచేసినారు, మీరు ఈ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. మరి గంతగనం బండి సంజయ్ గారు గనుక అవినీతి చేసుంటే గత వారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నటువంటి మీ దోస్తు కేటీఆర్ గారు ఎందుకు అవన్నీ బయటపెట్టలే? మరి ఇవాళ మీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది, మీకు చాదనైతే మరి బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి ఏం చేసినారో మీరు అవన్నీ కూడా